నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రెవెన్యూ భూ సమస్య పరిష్కారానికి చక్కటి వేదిక రెవెన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో నేటి నుండి రెవెన్యూ సదస్సులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుండి ప్రారంభమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున వారం రోజులు ఆలస్యంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 13 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సు నిర్వహించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసి రెవెన్యూ సదస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 318 రెవెన్యూ గ్రామాల్లో తొలి రోజు 24 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా 1658 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంట నూనె ప్రత్యేక వంటలను మరింత కొంతకాలం కొనసాగించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లాలోని వర్తక సంఘాలు, కిరాణా వ్యాపారస్తులతో బియ్యం, కందిపప్పు, వంట నూనె, మినపప్పు, ఉల్లిపాయలు, బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టమాటా, ఉల్లిపాయల ధరలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. నూనె ధర కూడా కొంతవరకు తగ్గిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఉన్న బియ్యం, కందిపప్పు, వంట నూనె ప్రత్యేక కౌంటర్లు కొంతకాలం కొనసాగించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తణుకులో ప్రత్యేక కౌంటర్లో మినపప్పు కూడా హోల్సేల్ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భీమవరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమానికి తణుకు నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో రైతాంగ శ్రేయస్సు కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించారని, కానీ నేడు రైతులు తమ ధాన్యాన్ని దళాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. వర్షాలకు ధాన్యం తడిచి ఇబ్బందులు పడిన సందర్భంలో రైతులు దళాలు ఇచ్చిన ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నారు. పంట బీమా సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం చేయలేదని, రైతు భరోసా 20,000 ఇస్తారని చెప్పి 6 నెలలు గడిచినా ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అన్నం పెడుతున్న రైతును నిర్లక్ష్యం చేస్తే ఏపీలో కరువు కాటకాలు తలెత్తుతాయని అన్నారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గంలోని తణుకుతో పాటు తణుకు, అత్తిరేగవరం మండలాలకు చెందిన 105 కార్లలో 500 మంది భీమవరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య, మాజీ కౌన్సిలర్ ఉండవల్లి బలరామకృష్ణ, ఉండవల్లి జానకి, కరివండి రాజేష్, జల్దూరి జగదీష్, గార్పాడి సత్యనారాయణ, రేలంగి రాంబాబు, పైబనేష్ బాబు, బొల్ల దుర్గాప్రసాద్, నున్నా దుర్గాప్రసాద్, చింతన్న, మండా సూరిబాబు, రంభా నాగేశ్వరరావు, కరి గంగాధర అప్పారావు, పార్థసారథి, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. తణుకు సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో సామూహిక హనుమత్ వ్రతాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకం, హనుమత్ వ్రతం, మన్యసూక్త హోమం, సింధూరం, నాగవల్లి దళ పత్రాలతో సహస్రనామార్చన, సీతారామస్వామి వారికి శాంతి కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తలకు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ ప్రైమరీ విద్యార్థులచే కొమ్మాయి చెరువు పార్క్ లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు ప్రగతికి మెట్లని, ఇటువంటి కార్యక్రమాలకు పిల్లల్ని భాగస్వామ్యం చేయడం చాలా గర్వించదగ్గ విషయమని కొనియాడారు. స్కూల్ ప్రిన్సిపాల్ టి జగదీష్ మాట్లాడుతూ చెట్లను అధికంగా పెంచడం వల్ల వాతావరణ సమతుల్యం అవుతుందని, దానివల్ల సకాలంలో వర్షాలు పడతాయని, గ్లోబల్ వార్మింగ్ను నియంత్రించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో దోహదపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెనుమంట్ర మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో కర్రి మురళీ శ్రీనివాస్ రెడ్డికి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా యుద్ధనౌక గద్దర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో కర్రి మురళీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల తన కష్టానికి ఫలితంగా ఆ విశ్వమాత మదర్ తెరిసా దివ్య ఆశీస్సుల వల్లనే తనకు ఈ గౌరవ డాక్టరేట్ వరించిందని, మనం ఫౌండేషన్ అధినేత కె చక్రవర్తికి ఈ గౌరవ డాక్టర్ని ఇవ్వడం దైవప్రసాదంగా భావిస్తున్నానని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. గద్దర్ జాతీయ సేవా పురస్కారాన్ని తనకు అందించిన కోరుకొండ జాను కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. పెనుమంట మండలంలో 5 నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని మండల తహసీల్దార్ వైరు కుమార్ తెలిపారు. పెనుమంట మండలంలో మల్లెపూడి, జుత్తిగా, పెనుమంట్ర, పొలమూరు, ఆలమూరు నీటి సంఘాలకు 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, రైతులు ఆయా నీటి వినియోగదారుల సంఘ ఓట్ల జాబితాలో ఓట్లు ఉన్నవారు అర్హులని తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుని ఎన్నుకుంటారని, 20వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పెనుమంట్రలో 5 ఏళ్లలో అన్న భూ సర్వే పేరుతో జరిగిన భూ ఆక్రమణలకు చెక్ పెట్టి భూ యజమానికి భూమిపై హక్కు కల్పించేందుకు గ్రామ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని టీడీపీ సీనియర్ నాయకులు వెలగల మల్లికార్జున రెడ్డి తెలిపారు. శుక్రవారం నెగ్గిపూడి R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 8 ఫిర్యాదులు రాగా 1 సర్వే చేయాలని, 7 మ్యూటేషన్ దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 2019కి ముందు భూ రికార్డులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం రికార్డులు ఏ విధంగా ఉన్నాయన్నది పరిశీలించారు. భూ యజమానుల నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాకు ఒక IAS అధికారిని నియమించడం జరిగిందని, భూ యజమానులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ వైరు రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎలియమ్మ, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. గణపురం మండలం కాశీపాడు నెంబర్ 2 పాఠశాల ఉపాధ్యాయులు టి రంగనాయకులు మృతి చెందారు. ఆయన మృతికి గణపురం మండల ఉపాధ్యాయులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత మండల ఉపాధ్యక్షులు, ఆ పార్టీ గ్రామ నాయకుడు కేసిన కోటి, కేసిన సాయి సుందర్ కుమార్ ఆధ్వర్యంలో ఉండి మార్కెట్లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కాగితం మాతయ్యతో కలిసి కేసిన కోటి, కేసిన యాదగిరి తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. తన మాతృమూర్తి కేసిన బొలసలమ్మ పేరిట ఈ అన్న సమాధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కేసిన కోటి, కేసిన సాయి సుందర్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వర్రి పైడియా, వరదరాజు, ఏడిది నెహ్రూ, కొల్లి వాసు, దవలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంతృప్తి కేవలం అన్నదానంలోనే ఉంటుందని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, మునురు శివరామరాజు అన్నారు. శుక్రవారం ఉండి మండలం మహదేవపట్నం శివారు రామచంద్రపురంలోని సన్ రైజ్ ఉద్ర ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దానాల్లోకెల్లా గొప్ప దానం అన్నదానం అని అన్నారు. దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజును అభినందించారు. క్లబ్ ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ వయోభారంతో మలి సంధ్యలో గడుపుతున్న వారికి చిన్న ఓదార్పు ఉంటే చాలని అన్నారు. కార్యక్రమంలో కాగిత మహంకాళి, పెనుమెచ్చ జగన్నాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పెనుమెచ్చ రంగప్రసాద్ రాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, విఘ్నేశ్ మహేష్ రాజు, సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆవిడకి ఇచ్చేసారు. అందరికీ నమస్కారం. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది అన్న విషయం అందరికీ తెలుసు. అంటే ఒక మనిషిని మనం సంతృప్తి పరచాలంటే
ఒక్క భోజనం ద్వారానే వారిని సంతృప్తిపరచగలుగుతాం. మన ఉండి లయన్స్ క్లబ్ ద్వారా మనం ఇటువంటి హంగర్ ప్రోగ్రాంలో భాగంగా లేని వాళ్ళకి, పేదలకి, అట్లాగే వృద్ధులకి కూడా అన్న సదుపాయాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈరోజు మహదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ ఫౌండేషన్ వారి వృద్ధుల ఆశ్రమంలో మరి ఈరోజు వారికి భోజన సదుపాయం ఒక పూట కల్పించడం జరిగింది. దీనికి మరి గాదిరాజ్ సుబ్రహ్మణ్యరాజు గారు వెలువరు వాస్తవ్యులు మా లయన్ వారి సహకారంతో, ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి సన్ రైజ్ ఫౌండేషన్ వారు కూడా మాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరవాసర మండలం నందమూరి గరులో వేంచేసి ఉన్న శ్రీరామ భక్తాంజనేయ స్వామివారి 59వ వార్షిక మహోత్సవాలను భీమవరం శాసన కులపతి రామాంజనేయులు శుక్రవారం భక్తాంజనేయ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ నందమూరి గరులో వేంచేసి ఉన్న భక్తాంజనేయ స్వామివారి 59వ వార్షికోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరుగుతాయని, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని, ఆఖరి రోజున స్వామివారి అఖండ అన్న సమాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోల నాగేశ్వరరావు, చెనుమల్లి చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూలపల్లిలోని ఏలేం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సేవ్ ద వరల్డ్ చైల్డ్ 2K ట్రయల్ రన్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని ప్రారంభించారు. ప్రతి ఇంట గృహలక్ష్మిని కాపాడుకోవాలంటే 15వ తేదీన గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే 2K రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి రామానాయుడు పిలుపునిచ్చారు. ఆడపిల్ల భారం కాదు, ఆడపిల్లలే జాతికి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు, అత్యాచారాలు, దాడుల్ని అరికట్టాలి అనేటువంటి ఒక నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని 2014 నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఉద్యమం మాదిరిగా పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ 2024 డిసెంబర్ 15 ఆదివారం నాడు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉదయం 6 గంటల నుండి జరిగేటువంటి సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందుకు ప్రత్యేకించి ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నటువంటి ఎలీం విద్యానికేతన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, మరి అదేవిధంగా ఆ యొక్క రతన్ రాజు గారికి, ఆ యొక్క స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఆరాధనలో పాల్గొన్న వారి కష్టాలు, దుఃఖాలు అధిగమించే మనశ్శాంతి, ఆరోగ్యం, తృప్తి లభిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం జగ్గంపేట మండలం కాట్రవల్లిపల్లి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మతిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాదుకా పూజ మహోత్సవం స్థానిక కన్వీనర్ ఆకేటి సూర్యపంతుల మాస్టర్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాకు పూలతో ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాను వేద పండితులు గోపాల శర్మ ఆధ్వర్యంలో పాదుకలు తొడిగి వేదమంత్రాలతో గులాబీ పూలతో పాద పూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యపంతులు మాస్టారు మాట్లాడుతూ సద్గురు ప్రభువిత జ్ఞానం ద్వారా మానవుడి జ్ఞాన స్వరూపిగా పరిణామం చెందుతాడని, మానవ జన్మకు సార్థకత లభిస్తుందని అన్నారు. వేద పండితులు గోపాల శర్మ మాట్లాడుతూ పాదుకా పూజ విశిష్టతను సభకు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి భూగ్రహాన్ని రక్షించుకోవాలని కోరారు. భవిష్యత్తులో భయంకరమైన అనారోగ్యాలు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 3 మొక్కలు నాటి సామాజిక బాధ్యత నిర్వర్తించమని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్టా సుగ్నారావు, మాజీ సర్పంచ్ శంకర్ సీతారాం, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానవేత్తము, సామాజిక సేవా వేత్తము అనేటువంటి 2 నేత్రాల రూపంలో నుండి మనలో ఏమైనటువంటి ఆ సమస్వరూపం యొక్క స్థితి, శక్తి, అటువంటి శక్తిని
మనం ప్రసాదించి చదువు చేసుకోవడానికి ఈనాడు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం ఏ విధంగా ఉండాలి. పాదుకా పూజా మహోత్సవంలో వారు అనారోగ్యంతో ఉండి కూడా వచ్చి పాదుకా పూజా మహోత్సవం నిర్వహించి ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపజేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షం ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నిఘా పటిష్టతో పాటు గస్తీ ముమ్మరం చేశామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు. డీఎస్పీ తన పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చైన్ స్నాచర్ల దొంగతనానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారని, వారిని పట్టుకోవడానికి పోలీసు నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా చేసేదే నిజమైన సాయం. కందుకూరి వీరేశలింగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజయ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.